వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. గారు బాలుగారు అంటే అంత ఇష్టం అన్నారు కాబట్టి ఏదైనా బాలుగారిది ఒక మంచి సాంగ్ మీకు నచ్చింది. నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే చూడలేనా నీ జాలినే పంచుకోనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా పూల జోల నేను కానా. ఏదైనా ఒకటి సుశీలమ్మ గారి మీకు నచ్చింది. అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు అలిగిన వేళనే చూడాలి. సూపర్. ఎందుకంటే వాళ్ళిద్దరు అడిగింది, వాళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్. వాళ్ళిద్దరు పాడిన పాటలు కొన్ని వేల పాటలు. సో మళ్ళీ మీరు తొందరలో మంచి పాటలు పాడాలి. ఆ పాటలకి రఘు మాస్టర్ కొరియోగ్రఫీ చేయాలి. సో మీ ఇద్దరు కప్పులు ఇలానే హ్యాపీగా సంతోషంగా కొట్టుకుంటూ ప్రేమించుకుంటూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఇలానే ఉండాలి. ఎందుకంటే ఒక కప్పులు ఎలా ఉండాలో సేమ్ అలానే ఉన్నారు. ఒకళ్ళు తగ్గినప్పుడు ఒకళ్ళు పెరగటం, ఒకళ్ళు పెరిగినప్పుడు ఒకళ్ళు తగ్గటం. సో నేను ఎక్కువ నేను తక్కువ అనేది లేకుండా ఎంటైర్ ఇంటర్వ్యూ అంతా నాకు అర్థమైపోయింది. మీరు కొంచెం వాయిస్ పెంచినప్పుడు మాస్టర్ కొంచెం పెంచినప్పుడు మీరు లేదు సార్. అంటే ఒక మాట నేను ఖచ్చితంగా రఘు గురించి చెప్పాలి. నన్ను చాలా ఏం చెప్పాలి, చాలా బాగా మౌల్డ్ చేశాడు సార్. బికాస్ ఐ డింట్ నో ఎనీథింగ్. ఫస్ట్ బ్రెయిన్ మౌత్ ఫిల్టర్ ఉండదు నాకు. కూర్చోబెట్టి మాట్లాడితే చక్కగా మాట్లాడేస్తాను నేను అన్ని. ఏది కాంట్రవర్సీయా లేకపోతే ఇదా అదా అలాంటివి ఏమి ఉండదు. సో యాజ్ అ పర్సన్ హూ ఎక్స్పీరియన్స్డ్ ఎవ్రీథింగ్, హీ గైడెడ్ మీ వెరీ వెల్. హీ గైడెడ్ మీ త్రూ మై జర్నీ అండ్ ఐ ఆమ్ ఏ బెటర్ పర్సన్ విత్ హిమ్. అండ్ తను నన్ను ఒక పర్సన్గా కూడా, ఒక నార్మల్గా, ఒక ఇండివిజువల్గా కూడా చాలా బాగా గైడ్ చేస్తాడు తను. అలా ఉండకూడదు పొట్టి, ఇలా ఉంటే బాగుంటుంది, చూసుకో ఒకసారి, ఎందుకు అట్లా అని, లేకపోతే నువ్వు అక్కడ అలా బిహేవ్ చేయకుండా ఉండాల్సింది, లేకపోతే చాలా ఆనందంగా ఉందా నీకు అని ఎంకరేజ్ చేయడము, లేకపోతే నేను ఎప్పుడైనా సాడ్గా ఉన్నప్పుడు, లేకపోతే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చాక ఆఫ్ కోర్స్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అవి చాలా వస్తాయి ఆడపిల్లలకి, వాళ్ళకి. ఆ టైంలో కూడా చాలా ఎంకరేజ్ చేసి, అరే ఇట్లా కాదురా నువ్వు, ఎందుకురా ఇట్లా ఉంటావు అని, లేకపోతే అరే దిల్కి ఎందుకు తీసుకుంటావురా, మామూలుగా ఉండొచ్చు కదా అని. హీ మేడ్ మీ అ వెరీ హ్యాపీ పర్సన్ హూ ఐ యామ్ బిఫోర్ మ్యారేజ్ అండ్ ఐఎమ్ నౌ లైక్ దట్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై సెల్ఫ్. ఐ లవ్ మై సెల్ఫ్. హీ మేడ్ మీ రియలైజ్ సర్టెన్ థింగ్స్ దట్ యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ సెల్ఫ్. సో ఆ విధంగా రఘు ఈజ్ ఎ జెమ్ అండ్ I love you so much. చాలా చాలా అంటే చాలా మంచిగా గైడ్ చేస్తారు సార్. హీ ఈజ్ అ వెరీ గుడ్ గైడ్ అండ్ హీ ఎంకరేజెస్ మీ అలాట్. నన్ననే కాదు సార్, ఇప్పుడు అఫ్ కోర్స్ నేను తన వైఫ్ ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ కేర్ ఉంటుంది. నన్ననే కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా తను చాలా బాగా చూసుకుంటాడు. నీడ్స్ తను మనం అడక్క ముందర హీ ప్రొవైడ్స్. అరే వీళ్ళకి ఆకలిస్తుందా, లేకపోతే వీళ్ళకి ఇది కావాలి, వీళ్ళు చెప్పలేకపోతున్నారు, అవన్నీ తను చూస్తాడు, గమనిస్తాడు. తను గమనించి అవి చేస్తాడు. ఆ విధంగా వాళ్ళ అమ్మగారు చాలా బాగా పెంచారు పిల్లల్ని. రఘు గాని, వాళ్ళ అన్నయ్య గారు కానీ, వాళ్ళ అక్కయ్య గారు కానీ, దే ఆర్ వెరీ ఎంపాథెటిక్, దే ఆర్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. ఆ ముగ్గురు కూడా వాళ్ళకు వచ్చిన లైఫ్ పార్ట్నర్స్, వాళ్ళ పిల్లలు కూడా అంత బాగుంటారు. వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగుంటుంది. ఐ సా మై ఫ్యామిలీ ఇన్ దేర్ ఫ్యామిలీ. ఇప్పుడు మా అమ్మ నాన్న ఎలా ఉంటారు, మా మావయ్య గారు వాళ్ళు ఎలా ఉంటారు, మా అమ్మ తమ్ముళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు, మమ్మల్ని పెంచడంలో వాళ్ళ పాత్ర కూడా చాలా ఎక్కువ. అందరూ కలిసి ఒక కమ్యూనిటీలో పెంచారు మమ్మల్ని. సో అదే లైఫ్ స్టైల్, అదే కమ్యూనిటీ లాంటిది వీళ్ళింట్లో కూడా చూశాను. ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్. ఇప్పుడు పెళ్ళయ్యాక చాలా మంది మీకు ఏమన్నా మారిందా, పెళ్ళయ్యాక లైఫ్ మారుతుంది కదా, నాకేం మారలేదు. అక్కడ అలాగే ఉన్నాను, ఇక్కడ అలాగే ఉన్నాను. నన్ను వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ కాంట్రవర్సీ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ
ఇంటి పేరు కూడా నేనేం మార్చుకోలేదు సార్. వీళ్ళు రఘు కూడా నన్ను ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్కి వెళ్ళాం మేము సైన్ చేయడానికి, మార్చుకుంటావా అంటే వద్దమ్మా తన ఇంటి పేరు ఎందుకు మారాలి, ఇప్పటిదాకా తను ఒకటి ఉంది ఒక ఇండస్ట్రీలో కానీ అక్కడ కానీ టీకే ప్రణవి అంటే అందరికి తెలుస్తుంది, తిరుమల కాండవి ప్రణవి తెలుస్తుంది. ఇప్పుడు సడన్ గా కుమర్ల ప్రణవి లేకపోతే సడన్ గా ఇంకో ప్రణవి అంటే తెలీదు. లెట్ హర్ బీ లైక్ హర్, నో వై డూ యూ వాంట్ టు డూ. తను ఆ విధంగా చాలా ఎంకరేజ్ చేస్తాడు సార్. ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ వాళ్ళు ఎలా పైకి రావాలి, లేదు నువ్వు నీ కాళ్ళ మీద నుంచోవాలి అని మా అమ్మగారు నాన్నగారు నన్ను ఎంత ఎంకరేజ్ చేశారో అంతకు మించి రఘు నన్ను ఎంకరేజ్ చేస్తాడు. అందుకే నేను తీసుకున్న డెసిషన్స్ అవి నేను రిగ్రెట్ గా ఫీల్ అవ్వను. బికాస్ I don't miss them. I did not miss my singing career this past 5 years. Maybe I missed my voice when I lost it. But thin encouragement valla nen malli paadanu. Thin encouragement valla nen malli industry ki vachanu. I am singing now. I am very happy. Super. Yeah. So nindipoyindi Raghu master ki full meals. So no sir, anyhow, I have extreme respect on him. He is a mountain of abundance of talent. Yeah. I want him to be happy. I want him to be like this. Super. So last punch mandaita kikke verappa annattu Pranavi garu so 100 ఇచ్చేసారు. ఎనీహౌ ప్రణవి గారు మళ్ళీ కమ్ బ్యాక్ వచ్చేసారు ఇండస్ట్రీ కి. నిజంగా మీ వాయిస్ ను చాలా మిస్ అయ్యాం ఈ 5 years. అండ్ చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా మిస్ అయ్యి ఉంటారు డెఫినెట్ గా. చాలా మంది మ్యూజిక్ లవర్స్ కూడా మిస్ అయ్యి ఉంటారు. అండ్ మళ్ళీ వచ్చిన తర్వాత కమ్ బ్యాక్ మంచి పాట ఇచ్చారు కాబట్టి మళ్ళీ గట్టిగా మ్యూజిక్ డైరెక్టర్స్ కి తెలిసిపోయి ఉంటుంది ఓవరాల్ సౌత్ మొత్తానికి. సో ప్రణవి బ్యాక్ అని. సో మంచి మంచి సాంగ్స్ పాడాలి. అండ్ 2024-25 ఇలా ఉంటది మీ కెరీర్. Thank you so much. And I'm very happy to be here after 5 years. Thank you. ఆ ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ మీ ఇంటర్వ్యూ చేయడం నాకు నిజంగా చాలా చాలా Thank you so చాలా much. ఆనందంగా Thank you so ఉంది much. సార్. Thank you for having us here. థ్యాంక్ యూ సో మచ్. రఘు మాస్టర్ కన్నా బాగా బిజీ అవ్వాలని, రఘు మాస్టర్ ఫోన్ తీసే అంత టైం కూడా ఉండకుండా బిజీ అవ్వాలని. ఎందుకంటే కొంచెం టైం నా పాపతో నేను గడుపుతాను. అంతేనా? ఎందుకంటే ఎంత మెలోడీ అని స్టాంప్ వేసినా కానండి, మెలోడీ సాంగ్స్ కి సపరేట్ ఆడియన్స్ ఉంటారు. అది Definitely గా నిలిచిపోతే sir, లైఫ్ లాంగ్ రన్ లో సార్ చూడండి, అది ఈ చాలా మంచి ఐటమ్ song. సాంగ్స్ మాస్ సాంగ్స్ ఏవైతే కమర్షియల్ సాంగ్స్ ఉన్నాయో వాటికంటే కూడా మెలోడీస్ ఎప్పుడు ఇప్పుడు నిలిచిపోతాయి. మీరు ఏ సినిమా అయినా చూడండి, ఒక 2 నుంచి 3 సాంగ్స్ మెలోడీనే ఉంటాయి. అవును సార్. ఎందుకంటే ఆడియన్స్ కి అదే ఇష్టం. సో అది పాడే సింగర్ ఎవరు లేరు ఇప్పుడు, మీరే ఉన్నారు. మధ్యలో మాకు చాలా మిస్ అయిపోయాం మిమ్మల్ని. సో డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ హీరోస్, సో ప్రణవి గారు బ్యాక్ టు ద సింగింగ్ అండి. సో మంచి మంచి మెలోడీ సాంగ్స్ ఎన్ని పాడారో మీ అందరికి తెలుసు. ఆమె ఖాతాలో ఎన్ని హిట్ సాంగ్స్ ఉన్నాయో మెలోడీ సాంగ్స్. ఒక్కసారి ఆమె సాంగ్స్ వింటే మనకు అర్థం అవుతుంది ఆమె వాయిస్ ఏంటి, ఆమె టాలెంట్ ఏంటి. సో అలాంటి ప్రణవి గారితో మళ్ళీ మంచి మంచి సాంగ్స్ పాడించాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను, ఇండస్ట్రీ మొత్తాన్ని. సో ప్రణవి గారు మీరు మంచి మంచి సాంగ్స్ పాడిన తర్వాత సో ఆ హిట్స్ ఏదైతే వస్తాయో ఆ సాంగ్స్ అన్ని పెట్టి ఒక మంచి ఇంటర్వ్యూ చేస్తాను సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రఘు మాస్టర్. Thank you, darling. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.